హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా అండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుందబ్బా. అలాగే మన వీడియోని అయితే కంటిన్యూగా ఫాలో కండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను. ఇంపార్టెంట్స్ ఏమేమి ఉన్నాయో చెప్తాను. నాకు మానిటైజేషన్ అయిందా లేదా అని చెప్పేసి మీకు చాలా మందికి డౌట్ వస్తుంది కదా. నాకు మానిటైజేషన్ ఇంకా అవ్వలేదండి. మానిటైజేషన్ అవ్వాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే 3000 వాచ్ అవర్ కంప్లీట్ కావాలి, మళ్ళీ లేదంటే 30 lakhs మనకు వ్యూస్ అనేది రావాలన్నమాట. అవి రెండు కంప్లీట్, ఏదైనా ఒకటి కంప్లీట్ అయితేనే మనకు మానిటైజేషన్ అనేది అవుతుంది. మానిటైజేషన్ అంటే ఏంటంటే ఎలిజిబిలిటీ, ఓన్లీ మనం ఎన్ని రోజులు కష్టపడిందంతా ఓన్లీ ఎలిజిబిలిటీకి మాత్రమే. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ మనల్ని వీళ్ళు ఎట్లున్నాయని చెప్పేసి ఎలిజిబిలిటీ అవునా కాదా అని చెప్పేసి మనల్ని టెస్ట్ చేస్తారనమాట. అట్లా మనం ఫస్ట్ ఎలిజిబిలిటీ అయిన తర్వాత మనకు మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా. ఆ తర్వాత మనం ఎన్ని వీడియోస్ పెడుతున్నాం, మనకు వ్యూస్ ఎన్ని వస్తున్నాయి, మనకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది వస్తున్నారు అని తర్వాత మనకు అమౌంట్ అనేది వస్తుంది అనమాట. మానిటైజేషన్ అవ్వగానే మాత్రం మనకు డబ్బులు అనేది ఇవ్వరు. కొన్ని రోజులు ఇంకా టైం పడుతుంది. ఇంకా మంచి వీడియోస్ మనం పాపులర్ అయినాక, వ్యూస్ ఎక్కువ అయినాక దాన్ని బట్టి మనకు డబ్బులు అనేది వస్తాయి అన్నమాట. మనకు మానిటైజేషన్ అయిన తర్వాత ఒకటి మనకు మనకు డాలర్స్ అయితే $100 అయితే కంప్లీట్ కావాలన్నమాట. $100 కంప్లీట్ అయితేనే మనకు మనీ అనేది వస్తాయి. అప్పటిదాకా మనకు రావు. నాకైతే ఇప్పటివరకు జీరోనే ఉన్నాయండి. ఎందుకంటే మనకు ఎలిజిబిలిటీ కాలే కదా. ఫస్ట్ ఎలిజిబిలిటీ అయిన తర్వాత మనకు డబ్బులు అనేది వస్తాయి. ఇదైతే ఒక పాయింట్ అన్నమాట. మనకు 30 lakhs వ్యూస్ అన్నా కావాలి, లేదా 3000 వాచ్ అవర్ అయినా కావాలి. నాకైతే ఇంకా 3000 వాచ్ అవర్ కాలేదు. ఇప్పటివరకు అయితే ప్రజెంట్ 1200 ఏమో ఉంది వాచ్ అవర్. అంతే అండి. ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే మంచిగా కంటిన్యూగా చూడండి. నాకు కొంచెం చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి టైం లేకున్నా కూడా వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తున్నా. ఏదో అలా తీస్తున్నా వీడియోస్. కాకపోతే నాకు వ్యూస్ అనేది అస్సలు రావట్లేదు. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత కష్టపడ్డా కూడా వ్యూస్ రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. అందుకే ప్లీజ్ రిక్వెస్ట్గానైతే అడుగుతున్నా, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ వేరే వాళ్ళకి నా వీడియో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకే ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తాం కదా, ఆ వ్యూస్ అనేది రాకపోతే ఎంత బాధ ఉంటుందో చెప్పండి. ఎందుకంటే వాళ్ళతో వీళ్ళతో మాటలు పడి వీడియోస్ తీసుకొని ఎంతో కష్టపడ్డా ఫలితం లేకపోతే బాధే అనిపిస్తుంది కదా. అందుకే ఇంకొకటి ఏంటంటే మనీ వచ్చాయా అని కొంతమంది అడిగారు, కానీ ఇంకా మనీ అయితే రాలేదండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఎలిజిబిలిటీగా ఉంది, మనకైతే మనీ రాదు కదా. సో అందుకే. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ప్లీజ్ నాకు ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. నేను తప్పకుండా నా వంతు నేనైతే ట్రై చేస్తాను. ఎలాంటి వీడియోస్ తీయాలో కూడా నాకు అర్థమైతే లేదు. మీకు ఎలాంటి కంటెంట్ ఇష్టం అనేది కూడా నాకు ఎలా తెలుస్తుందండి. అందుకే చిన్న కామెంట్ అయితే చేయండి, నేను దానికి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకొక మ్యాటర్ ఏంటంటే మీకు చెప్పాలనుకుంది, యూట్యూబ్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం మంచి కంటెంట్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఏదో ఒకటి పెట్టేసి మనం ఏది పెట్టినా మనకు ఎక్కువ అయితే వ్యూస్ రావు. అందుకే ఏదైనా మంచి కంటెంట్ కానీ అలా తీసుకోండి. ఒకవేళ వ్యూస్ ఎక్కువ వచ్చి కొంచెం పాపులర్ అయితే మాత్రం అది లైఫ్ అనేది వేరే ఉంటుంది. యూట్యూబ్లో ఒక్కసారి సక్సెస్ అయినామంటే చాలు, మనకు మనీ వస్తూనే ఉంటాయి. అది కావడానికి కొంచెం కష్టపడాలి, టైం పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.